హలో గాయ్స్, వెల్కమ్ టు అదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే కదా. సో ఎక్కడికైనా బయటికి వెళ్ళి తిందామని చెప్పి ప్లాన్ రూమ్లో చేసుకోకుండా ప్రెసెంట్ కేబీహెచ్ వెళ్తాం. కేబీహెచ్లో విస్తార కిచెన్స్ ఉంది. ఒక రీల్ చూసాం. రీల్లో విస్తార కిచెన్స్లో నల్లిగోష్ బిర్యానీ ఎంతమందికి వచ్చినా సర్వ్ చేస్తారని ఉంది. వాళ్ళు కాల్ చేసి కనుక్కున్నాం. 3:30 వరకు ఓపెన్లో ఉంటుందని చెప్పారు రూమ్ అయితే. సో సండే ఆఫ్టర్నూన్ 3 వరకు ఓపెన్ వరకు ఉంటుంది అన్నారు. సో మేము నాకు తెలిసి 2:42, సో 2:40 3 ఆ టైంకి వెళ్తాము. సో నల్లిగోష్ బిర్యానీ ఫేమస్ అన్నారు, టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్తున్నా. అండ్ అక్కడ ఇంకేం ఫేమస్ ఉన్నాయి కూడా అక్కడ చెప్తాను. సో ఇది కంప్లీట్ ఫుడ్ లాగర్ కాదు, కంప్లీట్ మోటో లాగర్ కాదు, జస్ట్ రెండు మిక్స్డ్ అనమాట. సో కంటెంట్ కావాలి మనకి. అండ్ నెక్స్ట్ ఏదోటి ఇది చూసి మీరన్నా జస్ట్ ఎవరన్నా ఫ్యామిలీతో కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. సో రేటింగ్ కూడా ఇస్తా, ఫుడ్ బాగుందా లేదా అనేది కూడా చెప్తా. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, 2:30 వరకు అయిపోయింది. 1 లోపు తినేసే లంచ్, 2:30 అయింది. సో మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం. లక్కీ, సందీప్, నా వెనకాల జానీ. అండ్ మా ఫ్రెండ్ సందీప్ ఛానల్ ఉంది. సో అది గైడెడ్ పాత్స్ యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో కొంచెం కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్. గైడెడ్ పాత్స్కి మంచి కంటెంట్ ఉంది. మన వాడు చాలా బాగా చేస్తున్నాడు హెల్పింగ్ నేచర్ అవన్నీ. సో చూడుతుండండి. అంటే మన అది యూట్యూబ్లో పెట్టి ఏమైనా లైక్స్ రివ్యూస్ సంబంధించిన కాదు. అంటే ఎవరన్నా ఇలా వెళ్తుంటే సో వాళ్ళు ఏదో డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నారు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నారు. ఓ ఓ ఓ అయిపోయింది పెట్రోల్. అరే 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 అది పెట్రోల్ అయిపోయింది. రిజర్వ్కి వచ్చింది. సో ఇప్పుడు రిజర్వ్కి వచ్చింది. ఇంకొక 45 to 50 km వెళ్తుంది అన్నమాట రిజర్వ్కి వచ్చాక నాది. సో 98 కాబట్టి నెక్స్ట్ 2 పెట్రోల్ బంక్స్, ఐ మీన్ రిటర్న్ వస్తున్నప్పుడు కొట్టించుకుంటా. వెళ్ళిపోవచ్చు ఈజీగా. నేను రిటర్న్ వస్తున్నప్పుడు కొట్టించుకుంటా. 7 km కదా. సో మన వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, వెళ్తుంటే వాళ్ళు ఏ మీన్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఆర్ నార్మల్గా వాక్ చేయొచ్చు, ఆర్ వెహికల్ లేకుండా ఉండొచ్చు. ఎలా వెళ్ళారో మనకు తెలియదు. సో వాళ్ళకి మనం లిఫ్ట్ ఇవ్వడం కానీ, పెట్రోల్ అయిపోతుంటుంది కొంతమందికి, చాలా వెయిట్ ఉంటాయి బైక్స్. ఎక్కడి నుంచి పెట్రోల్ బంక్ వరకు తోసుకోవాలంటే వాళ్ళకి చాలా డిఫికల్ట్. సో సందీప్ గైడెడ్ పాత్స్ యూట్యూబ్ ఛానల్ అబ్బాయి చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా 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 చూసి కొంతమంది ఎలా వీడియోస్ కొంచెం ఇంకొక ఎవరికైనా రీచ్ అయితే సో వాళ్ళు ఈజీగా ఇంకొకరు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. అంటే అందరికీ ఒక థాట్ ఉంటుంది, ఎవరికైనా హెల్ప్ చేయాలి, లిఫ్ట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర ఏం డ్రాప్ చేసుకుంటారు, భయం ఉంటుంది. సో ఆ భయం అనేది ఉండకుండా ఇంత ధైర్యంగా ఇవ్వచ్చు మీరు లిఫ్ట్, అంత ధైర్యంగా ఇంకొకరు హెల్ప్ చేయొచ్చు మనం అనే థింగ్ మెసేజ్ షేర్ చేస్తున్నాడు, కంటెంట్ షేర్ చేస్తున్నాడు మన సందీప్. సో ఒకసారి ఎన్నిసార్లు అడుగుతున్నాను అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా, ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నా, చూడండి. ఇది కూడా యాక్చువల్లీ మీ ఇద్దరు అనుకుని స్టార్ట్ చేసాము. ఇది సందీప్ ముందే స్టార్ట్ చేసి నేను ఇంకా అప్లోడ్ చేయలే, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నాకు ఎడిటింగ్కే కొంచెం ఎడిటింగ్ అండ్ ఆఫీస్ మేనేజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ థింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను. అప్పటి నుంచి కంటిన్యూగా డైలీ లాగ్స్ పెట్టుకుంటా. అండ్ నేను ఇంకొకటి కూడా చేద్దాం అనుకున్నా, జస్ట్ నార్మల్గా అనుకుంటున్నా, నేను లిఫ్ట్ ఇవ్వడమే కాకుండా నాకు లిఫ్ట్ ఇస్తారా. సో వాటి మీద కూడా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం 2-3 కంటెంట్స్ ఉన్నాయి. సో అలా ఫాలో చేస్తాను. అండ్ మీరు చెయ్యారా లేదా కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఇది వీడియో నాకు తెలిసింది ఇంకా ఇది జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసే యూట్యూబ్ ఛానల్. సో ఒకసారి మీరు కంటెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒకసారి మీరు కూడా షేర్ చేయండి. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే, అంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి 1 second అని పెడదాం అనుకుంటున్నా. 1 second అని ఎందుకు అంటే 1 secondలో ఎన్నైనా జరగచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ చేసి ఉన్నవాడు 1 second ఆగి బండి తీయకుండా ఇంట్లోనే పడుకుని ఉంటే జాగ్రత్తగా వెళ్ళి వస్తే పర్లేదు, బట్ ఏమన్నా అయితే ఫ్యామిలీ బాధపడుతుంది. సో ఆ 1 second ఆగిపోతే ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ బాగుంటుంది.
అండ్ ఆ 1 సెకండ్ రోడ్ క్రాస్ చేస్తాం మనం, తెలియకుండా సర్వం దాటేస్తాం. సో 1 సెకండ్ వెహికల్స్ అన్ని వెళ్ళిపోయి 1 సెకండ్ ఆగి క్రాస్ చేస్తే ఆ ఫ్యామిలీ కుటుంబం ఉంటుంది. ఎందుకంటే క్రాస్ చేసే పర్సన్ యొక్క మీద మొత్తం ఫ్యామిలీ డిపెండ్ అయి ఉండొచ్చు, మాకు చెప్పలేం కదా. సో అందుకు నేను యూట్యూబ్ ఛానల్ 1 సెకండ్ పెడదాం అనుకుంటున్నా. సో 1 సెకండ్ పెడదాము అనే ప్రతి వీడియో నేను ఈ కంటెంట్ చెప్దాం అనుకుంటున్నా. మీరు 1 సెకండ్ ఆగి 1 సెకండ్ వెళ్ళి 1 సెకండ్ వెయిట్ చేసి చేయి. నేను ప్రతి ఓడి ఒక 30 సెకండ్స్ ఖచ్చితంగా ప్రతి వీడియోలో దీంతో స్టార్ట్ చేసి నేను ఏమైనా కంటెంట్ యాడ్ చేద్దామని అనుకుంటున్నా. ఇది ఎంతవరకు గుడ్ ఆర్ బ్యాడ్ మీరు సజెస్ట్ చేయగలరు? ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న నేను బ్రదర్ లాగా ఒక సజెషన్ ఇస్తున్నాను అందరికి. ఒక మాట్లాడుతూ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అమ్మగారు నాన్నగారు ఎలా చెప్తారో, సో అలాగే నేను ఒక బ్రదర్లో మీ అందరికి ఒక థింగ్ చెప్తున్నా. ప్లీజ్ ఒక 1 సెకండ్ ఆగి వెళ్ళొచ్చు కదా అని చెప్పి వాళ్ళు ఆ టైంలో లేకపోయి ఉంటే నా యూట్యూబ్లో వీడియో గుర్తు పెట్టుకుని మీరు చేస్తారేమో చిన్న నమ్మకం. నా వల్ల ఒక్కరు ఇలా ఫాలో అయినా ఆ ఫ్యామిలీ చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. అంటే ఈ యొక్క వాళ్ళ ఫ్యామిలీకి ఆ అబ్బాయి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఏ రిస్క్ లేకుండా ఫ్యామిలీకి హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ. చూద్దాం, నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో కొంచెం నాకు రీచ్ వచ్చేలా ఈ వీడియోస్ అందరికి వెళ్ళేలా చేయండి. లైక్స్, సబ్స్క్రైబ్, షేర్ అని నా వీడియోస్కి అడగను, కానీ నాది మాత్రం కొంచెం షేర్ చేస్తుండండి. లైక్స్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు రీచ్ వస్తుంది కాబట్టి. సో ఆలోచించండి, షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఒక 10 మందికి హెల్ప్ అయింది, 10 మందికి వెళ్తే ఆ 10 మంది ఒకరు చూసినా ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు, ఏమీ అవ్వకపోతే ఆ పర్సన్కి. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అడ్వాన్స్గా నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని. ప్రజెంట్ అయితే తినడానికి వెళ్తున్నాం కాబట్టి, సో తర్వాత వెళ్ళాక అక్కడ డైరెక్ట్ వ్లాగ్ తీస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకొక ½ KM ఉంది. స్ట్రైట్గా రైట్ తిరగమంటుంది, మరి నాకు తెలియదు స్ట్రైట్గా రైట్ తిరగడానికి ఉంటుందో లేకుండా. ఆగండి ప్లీజ్. యాక్చువల్లీ ఏదో ఎదురుకుండా చూపిస్తుంది కానీ నా నమ్మకం లేదు అక్కడ టర్నింగ్ ఉంటుంది ఉండదని, లేకపోతే బిస్కెట్ అయిపోతుందని చెప్పి కొంచెం ముందుగానే ఇలా రైట్ టర్న్ తీసుకున్నా. ఎందుకంటే మళ్ళీ మెట్రో లైన్ ఎక్కి ఫుల్ యూటర్న్ తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి. ఇది 1 KM కదా, అదొక 3 KM వస్తుంది, అందుకు కొంచెం ఈ టర్న్ తీసుకున్నా. లెఫ్ట్ రా సార్, రైట్. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే యాగంగా విస్తార కిచెన్ కొద్దాం, ఇక్కడే ఉందండి విస్తార కిచెన్. సో ఫుడ్ టేస్ట్ చెప్తా ఎలా ఉందో. యాక్చువల్లీ చాలా క్రేవింగ్స్ వస్తాయి నాకు తినాలని, వాటర్ కారుతుంది. ఇలా ఇక్కడ కటింగ్ ఉంది, నాకు తెలియక మొత్తం చుట్టూ తిరిగి వచ్చా. అయ్యయ్యో సారీ బ్రో. సో బైక్స్కి అయితే పార్కింగ్ ఉంది. సో బైక్స్ అయితే మాకు చాలా ధైర్యంగా రావచ్చు, బట్ కార్ సంగతి మరి ఓకే అన్న. కార్స్కి అయితే కొంచెం కష్టం అనుకుంటున్నా పార్కింగ్, బట్ బైక్స్కి అయితే పార్కింగ్ ఉంది. సో మీరు ధైర్యంగా రావచ్చు బైక్స్ అయితే పార్కింగ్కి. సరే నిలబెట్టేసి హ్యాండ్ లాక్ వేయట్లేదు అన్న, వేయట్లేదు. సో వచ్చేసాం విస్తార కిచెన్స్. పైకి వెళ్ళి ఫాస్ట్గా ఫుడ్ ఎలా ఉందో చెప్పు. బిర్యానీ ప్రాన్స్ ఇచ్చారు, టేస్ట్ చూసి చెప్తాను. సో ఇప్పుడు అది మొత్తం కంప్లీటెడ్. నేను ఏం ఇస్తున్నానంటే సరే డిషం అయిపోతున్నావు. అరే
అందుకు తగిలిందండి. లక్కీగా ఏం అవలే, అంతా ఫైన్, బాగానే ఉన్నారు అందరూ. యాక్చువల్లీ వాళ్ళని పడడం వల్ల కార్ సడన్ బ్రేక్ వేసి నేను కార్ హిట్ చేద్దాను. అదే కదా, సడన్ గా అప్పుడు బ్రేక్ ఎందుకు నేను చూసుకోలేదు, ముందు వీళ్ళు పడ్డారని తెలియదు కదా, అసలు కారు వాళ్ళని తప్పించారు. వామ్మో, ఫస్ట్ మిస్. కార్కి ఎంత చిల్లు పడినా నా దగ్గర ఒక 4 రోజులు శాలరీ అట్టుకుపోతుంది మెల్లిగా కారు. తప్పనట్లేదు, బట్ పే చేయాలి కదా, ఎంతో కొంత హిట్ ఇచ్చింది తక్కువ బంపర్ చిల్లు పడుతుంది. సో మేము తీసుకుంది ఏంటంటే అలీగోష్ బిర్యానీ, సాంబార్ విత్ ప్రాన్స్, సాంబార్ విత్ ప్రాన్స్ ఫ్రై, కార్న్స్ పిఠా బిర్యానీ. సో రేటింగ్ వచ్చి బాగున్నాయి. నలిగోష్ బిర్యానీ అయితే సూపర్, 600 రూపీస్ చార్జ్ చేస్తున్నారు, ఇద్దరికి సరిపోతుంది. 5కి రేటింగ్ వచ్చేసి నలిగోష్ బిర్యానీ 4 ఇవ్వచ్చు, 4.1 నలిగోష్ బిర్యానీ. అండ్ కౌన్స్ పిట్టా బిర్యానీ వచ్చి అది యాక్చువల్లీ బాగుంది, లైట్ కొంచెం ఏదో చిన్న అది తెలియట్లేదు, ఎలా చెప్పాలో తెలియట్లేదు. సో దానివల్ల దానికి 3.8 ఇవ్వచ్చు. అండ్ సాంబార్ విత్ ప్రాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లేదు, ప్రాన్స్ ఫ్రై అన్నాడు కాబట్టి సూపర్ ఉంటుందేమో అనుకున్నా, బట్ ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. ఇదేమొచ్చి 5కి 3 ఇవ్వచ్చు. అలా అని చెప్పి వర్షం చెప్పట్లేదు, ఒకసారి అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయొచ్చు అన్ని, బికాజ్ ఈ సాంబార్ విత్ ప్రాన్స్ ఫ్రై నాకు నచ్చిన విధంగా లేదు. నా ప్రాన్స్ కొంచెం బాగా నాకు కరెక్ట్ అంటే ఇష్టం, సాంబార్ కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం నాకు, బట్ ఇది మరీ స్వీట్ కదా అసలు, నార్మల్ సాంబార్, నాకు సాంబార్లో స్వీట్ ఉంటే ఇష్టం. సో అందుకు సాంబార్ 3 ఇవ్వడానికి రీజన్ అది, అంటే నా ఒపీనియన్ చెప్పా ఫుడ్ పరంగా. సో ఇది ఓవరాల్ రివ్యూ. సర్వింగ్ అండ్ తీసుకొచ్చిన టైం కూడా చాలా ఫాస్ట్గా ఉంది, ఎక్కువ టైం పట్టలేదు. వెయిటింగ్ సండే కాబట్టి వెయిటింగ్ ఉంది, బట్ మేము ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 hour బ్యాక్ కాల్ చేసి మేము స్టార్ట్ అవుతున్నాము అని చెప్పాం అనమాట. సో దానివల్ల కొంచెం రిజర్వ్ ఉండడం వల్ల ఇచ్చారు. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్, ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో టేస్ట్ చేయడానికి. అండ్ ఇంకా స్పెషల్స్ ఉన్నాయి, వీళ్ళు స్పెషల్స్ నేను ఫోటో తీసుకోలేదు, జస్ట్ నార్మల్ గూగుల్లో మీరు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి మీకు. ఓ నాయనో, సో గూగుల్ దాంట్లో ఫొటోస్ పెట్టారు వాళ్ళు. అరే ఇటెందు వస్తున్నారా, సిగ్నల్ ఇచ్చి రావాలి కదా నాయన. ఎలా మా రాజమండ్రి ఘోరం అనుకుంటే ఇంకా ఘోరంగా నడుపుతున్నారు వాళ్ళు. రాజమండ్రి అయితే ఇంకా అదుపు ఉండదు, వెళ్తూనే ఉంటారు. సందీప్ లక్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మరి. సో ambience need for best good. guys ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ కానీ ఏమన్నా సడన్ ఇష్యూస్ ఏమన్నా అయితే సో రికార్డ్ చేస్తూ ఉంటా. ప్రజెంట్ ఎప్పుడు వెళ్ళి వచ్చే దారిలానే ఉంది ఇది, సో లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. స్లోగా ఏమన్నా వస్తున్నారా, స్లోగా యుద్ధం తిరిగేసారా, యుద్ధం తిరిగారా. భలే కూర్చున్నారు పిల్లలు. మైక్ ఎలా ఉందంటే నేమో మాట్లాడుతుంటే వినపడుతుంది అని సైలెంట్ అయిపోతాడు మైక్. వామ్మో చాలా గట్టిగా వస్తుంది ఇద్దరు, వీళ్ళు అనేది వేయడం నాకు టాబ్లెట్ ఇచ్చి దాని గురించి
సరే నిద్ర వస్తుంది. అరే బస్ 696 चीनी हॉल potholes అంటే potholes. అరే వచ్చే మొత్తం అయినద్రా సో ఒకసారి ఆపి నుంచి బాడీ చిక్కుని సర్దుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. లేదంటే పొడుగుండు తోలడారు కారు ఫ్యాన్ చేసి కారు ఇప్పుడు కొడుకున్నాడు చంపగా చెప్తూనే ఉంటుంది. కోరికలు వచ్చారా? కోరికలు వచ్చారా? పడుకుంటే లేపాలి కదా చెప్పి. ఇంకో సార్ నుంచి కళ్ళు మూత పడితే లేపు వెళ్ళా లేపు. ఏం మాట్లాడాలి? ఎక్కడ వెతకాలి నేనా 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 నేనా. పొడగలేదా? హెల్మెట్ గట్టిగా నొక్కేసిన వల్ల కళ్ళు లైట్ గా మూత పడుతున్నాయి. అర్థం కాలేదు ఏంటి? ఎక్కడ పడుకున్నాడు? పడితే ఎవడం డ్రైవ్ చేస్తాడు బండి, కార్ డ్రైవ్ చేస్తాడు. కానీ అంటే జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకొని వచ్చాను అంతే. ఇందాక డస్ట్ పడిందని చెప్పి ఇలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇదే ఇప్పుడు అక్కడికి ఇప్పటికి అలా వచ్చేసాను నాయన. పొడిగొడ్లు రా కానీ తెలియకుండా ఇక్కడికి అలా వచ్చేద్దాం రా. నువ్వు రికార్డు చేస్తున్నావా పడుకున్నది? That's it for today guys. Thanks for watching guys. Subscribe. This is nothing to the world of IT. వైర్ లేకపోతే సిగరెట్ కాల్చుంటు ఏంటో అలా చెప్తున్నారు. మరి ఆర్డర్ పెట్టిన అలాగే వస్తాయి, అందుకని అన్ని ఇరిగిపోతాయి. అంతేగా మరి బొక్కగా డ్యామేజ్ అయ్యి అడిగండి. ఆర్డర్ పెట్టుకున్నవాడికి వీళ్ళకి కదా.
గోలు